అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 195వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, ముఖ్యంగా గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, సత్యం ఆధారంగా ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ అంటారు. సత్యము, తార్కికము మరియు ఇంగిత జ్ఞానం. భగవద్గీత 18వ అధ్యాయంలోని 22వ శ్లోకం చెప్తుందండి, ఈ మూడింటిని విస్మరించినట్లయితే అది తామసిక జ్ఞానముగా పరిగణించబడుతుంది. చాలా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి. సత్యమైన మార్గంలో నేను ప్రయాణం చేయడానికే దృఢ నిశ్చయంతో ఉన్నాను అన్న గట్టి సంకల్పం తీసుకొని వినండి. మనం ఇప్పటి వరకు అనేక ఎపిసోడ్స్లో, చాలా ఎపిసోడ్స్లో సంస్కార పరివర్తన అన్న పదం వాడుతున్నాం. ఏమండి, సంస్కార పరివర్తననే గీత యొక్క సారము. సంస్కార పరివర్తన ద్వారానే రాబోయేటువంటి అతి త్వరలోనే సాక్షాత్తు భగవంతుడి ద్వారా స్థాపన కాబడేటువంటి స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలు పొందడానికి కేవలము సంస్కారాల పరివర్తన ద్వారానే జరుగుతుంది. ఇంకా దీనికి ఎటువంటి షార్ట్ కట్స్ కానీ, ఎటువంటి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కానీ మనకి లేవండి. ఇప్పుడు ముఖ్యంగా ముందు మాటగా నేను సంస్కారాల గురించి చెప్తానండి కొంచెం. ఎందుకంటే ఇది ముఖ్యమైన విషయం అనుకున్నప్పుడు దాని గురించి ఎంత వీలైతే అంత మనం తెలుసుకుంటే దాని మీద మనకేమవుతుందంటే దృఢ నిశ్చయం ఏర్పడుతుంది. సంస్కారం అంటే నేను చెప్పాను కదండి, జన్మ జన్మలుగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన, అర్థమైంది, ఇంప్రెషన్స్ అంటారు, దాన్ని ఇంప్రింట్ అంటారు. అర్థమైందండి, అది ముద్ర పడిపోతుంది అనమాట ఆత్మలో. మనం చేసిన ప్రతి కర్మకి దాని ఫలితం దాని మీద పడుతుంది అనమాట. మంచి చేస్తే మంచి సంస్కారం ఏర్పడుతుంది, చెడు చేస్తే చెడు సంస్కారాలు. ఇప్పుడు ఎన్ని రకాల సంస్కారాలు ఉన్నాయి అన్న సంగతి కొంచెం తెలుసుకుంటే చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక 5 రకాల సంస్కారాలు కానీ మనం అర్థం చేసుకోగలిగితే సంస్కారాల పట్ల మనకి చాలా స్పష్టత లభిస్తుందండి. అప్పుడు మనం సంస్కార పరివర్తన చేసుకోవడానికి మనం ఆ విధంగా ఒక సంకల్పం తీసుకోవచ్చు అనమాట. మొట్టమొదటి సంస్కారం, ఈ 5 సంస్కారాలు సంక్షిప్తంగా వివరిస్తాను మీకు. మొట్టమొదటి సంస్కారాలు ఏమంటారంటే మూల సంస్కారాలు అంటారు. మూల అంటే ఒరిజినల్ సంస్కారాస్ అన్నమాట. ఈ ఒరిజినల్ సంస్కారాస్ అంటే అది ఏ విధంగా వచ్చాయి మనలో అంటే, దాని కొరకు మనం ఎటువంటి కర్మలు చేయమండి. మన ఎటువంటి విధానంలో కర్మలు కానీ, మన యొక్క సంకల్పాలు కానీ ఏమీ ఉండదు. అది భగవంతుడు మనకి వరముగా ఇచ్చినటువంటి సంస్కారం. అర్థమైందండి? మీకు కాలచక్రము, సృష్టి చక్రం దృశ్యాన్ని మీ ముందు పెట్టుకోండి. ఇప్పటికే అనేక ఎపిసోడ్స్లో మీకు ఆ చిత్రం చూపించడం జరిగింది. అందులో కలియుగం యొక్క అంతిమ సమయము, సృష్టి యొక్క ఆరంభ సమయము, దీనిని సంధి సమయము అంటున్నాం. సంగమ యుగము అన్నాడు భగవంతుడు. అంటే పరమాత్మతో సంగమించేటువంటి సమయం. ఈ యొక్క రిపేరింగ్ యుగం అని కూడా మనం అనొచ్చు. ఈ రిపేరింగ్ అయిపోయిన తర్వాత ఎవరి సంస్కారాల అనుసారంగా కాలచక్రములో, కాలం అయితే ఆగదు కదండి, ఆగుతుందా? 24 గంటలు గడిచిపోతుంది, మళ్ళీ మనం వచ్చేస్తున్నాం, మనం మాట్లాడుకుంటున్నాం. సో కాలం ఆగదండి, టిక్ 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 అని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడో ఏదో టైంలో మనకు తెలియకుండానే మన శరీరం కూడా విడిచిపెట్టడం జరుగుతుంది. ఇది మనం గమనించుకోవాలి. సృష్టి యొక్క ఆరంభములో భగవంతుడు తనలో ఉన్నటువంటి గుణాలని, తనలో ఉన్నటువంటి శక్తులని మనకిచ్చి వెళ్తాడు. అర్థమైందండి? మనలో పదిలపరుస్తాడు. దాన్ని ఒరిజినల్ సంస్కారాస్ అంటారు. దాని కొరకు మనం ఏమి ఎఫర్ట్ మనం పెట్టమండి, ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరిలో ఈ దివ్య గుణాలు మనకు ఉన్నాయి. అదే 26 దివ్య గుణాల కింద చెప్తారు, కానీ బ్రాడ్గా 7 దివ్య గుణాలు ఉన్నాయండి మనకి. ఇప్పుడు ఆదివారం నుంచి శనివారం వరకు 7 రోజులు కదా, వారానికి 7 రోజులు కదండి. ఒకసారి 7 రోజులు 7 గుణాలు పెట్టుకున్నాం అనుకోండి, సులభంగా మనకు గుర్తవుతుంది. ఆదివారము అంటే ఏంటంటే సెలవు దినము కదండి. శనివారం దాకా గట్టిగా పనిచేస్తారు. ఇప్పుడంటే లాంగ్ వీకెండ్ వచ్చి శుక్రవారం దాకా పనిచేసి శనివారం ఆదివారం కూడా మనకి హాలిడేస్ ఇస్తున్నారు. పూర్వం ఓన్లీ ఆదివారమే ఉండేది. ఆదివారం నా ఇంటికి వస్తున్నామంటే శనివారం అయిపోతూనే అమ్మయ్య
కుటుంబంతో గడపచ్చు, పార్టీకి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు, సినిమా చూడొచ్చు, తిరగొచ్చు, పిక్నిక్ చేసుకోవచ్చు. ఇలా అంటే ఆదివారం యొక్క గుణం ఆనందముగా పెట్టుకోండి. ఆనందం ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆ సంస్కారం కాబట్టి. ఆత్మానందం అంటే సదా ఉండేటువంటి, మనం ఆత్మిక స్థితిలో వస్తే ఆనందం మన సొత్తు అవుతుంది. అదేవిధంగా సోమవారం నాడు శాంతి, మంగళవారం నాడు ప్రేమ, బుధవారం నాడు బుద్ధిబలం అంటాం చూసారా, శక్తి, పవర్ అంటాం, విల్ పవర్. గురువారం నాడు సద్గురువు అంటాం కదండి, గురువు గారు ఏమిస్తారు, జ్ఞానం ఇస్తారు మనకి. అందుకనే గురువారం నాడు నాలెడ్జ్, జ్ఞానము. శుక్రవారం నాడు పవిత్రత, శ్రావణ శుక్రవారం అంటారు చూసారా, కొన్ని శుక్రవారం అంటే పవిత్రత, ఇల్లు శుభ్రంగా క్లీన్ చేసుకుంటారు, సో పవిత్రత. అదేవిధంగా శనివారం నాడు మనము ఏం చెప్పచ్చు, సుఖము అని చెప్పచ్చు. సో 7 దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడు మన ఆత్మలో డీప్గా పదిలగా అక్కడ బాగా అక్కడ పెట్టడం జరిగిందనమాట. సో ఒరిజినల్ సంస్కారాల రూపంలో 850 కోట్ల మంది మనుషులు కూడా వాళ్ళు ఒరిజినల్ సంస్కారాలతో ఉంటారు. భగవంతుడు ఎక్కడ పక్షపాతి కాడు, గుర్తుపెట్టుకోండి. సమూహం సర్వభూతేషు అన్నాడు కదా, సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. 9వ అధ్యాయం 20వ శ్లోకంలో అందరి పట్ల నాకు సమానమైన మోహం ఉంది, నాకు ఎవరి పట్ల మనకుంటదండి. కులము, నా కులం వాడు, నా వర్ణం వాడు, నా జాతి వాడు, నా కొలీగు అంటాం కదండి, నా సహ ఉద్యోగి, నా భార్య, నా పిల్లలు, నా వ్యవహారము, నాకు బిజినెస్ లో పార్ట్నరు, ఇలా మనకుంటుంది. కానీ భగవంతుడికి ఏముంటుందండి, ఆయన ఓన్లీ ఆత్మల్ని చూస్తాడు కదా. అందుకనే సమాన స్థితి, నిర్వైర సర్వభూతేషు అంటాడు. సర్వభూత హితేరత ఈశ్వర సర్వభూతానం, ఇలా అనేక శ్లోకాల్లో ఆ సమానత్వం గురించి చెప్తాడు భగవంతుడు. సో ఇది ఒరిజినల్ సంస్కారాస్ అండి. ఎక్కువగా చెప్తే ఇదే అరగంట పాఠం ఇదే అయిపోతుంది. అందుకని సంక్షిప్తంగా అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇప్పటికే మనం సుమారుగా ఒక 100 గంటలు చర్చించుకున్నాం. రెండవ సంస్కారం పాస్ట్ బర్త్ సంస్కారాస్ అంటారు దీన్ని. ఇదంతా సత్యత ఆధారంగానే ఉందండి, దీన్ని ఎవరు ఖండించలేరు, ఇది తప్పు చెప్తున్నారు అంటానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇదంతా భగవద్గీత ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం, భగవాను వాచ ఆధారంగా చెప్పుకుంటున్నాం. సంస్కారాల ఆధారంగా నీకు జన్మ లభిస్తుంది అన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించి తదనుగుణంగా జీవితాన్ని పరివర్తన చేసుకునేడానికి చాలా గట్టి అడుగు వేయవలసి ఉంటుందన్నమాట, బుద్ధి నేత్రాన్ని తెలుసుకుని. సో పాస్ట్ బర్త్ అంటే మనం ద్వాపర యుగం, సత్యయుగమును, సత్యత్రేత ద్వాపర కలి. ఉండండి ఒకసారి చిత్రాన్ని మీ ముందు పెట్టేస్తాను, ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరన్నా చూశారంటే వాళ్ళకి అర్థ క్లారిటీ వస్తుంది. ఈ చిత్రం ఉంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ చిత్రాన్ని పెట్టుకోండి, మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా. మన ఒరిజినల్ సంస్కారాలు ఎక్కడ ఆవిర్భవం అవుతున్నాయండి, సంగమ యుగం అని పెట్టారు చూసారు, కలియుగము కృతయుగము యొక్క మధ్య సంగమ యుగం. అంటే కృతయుగం ఆరంభములో మనము ఒరిజినల్ క్వాలిటీస్ తో ఉంటామన్నాడు. అందుకని అక్కడ దైవీ సంస్కారాలు అన్నారు, అక్కడ అసుర సంస్కారాలు ఉండవండి. ఎందుకంటే మొత్తం సత్యత్రేతాయుగాలు రెండు కూడా, దాన్ని స్వర్గం అన్నాడు, బ్రహ్మ పగలు అన్నాడు, వైకుంఠము అన్నాడు, హెవెన్ అన్నాడు, పారడైజ్ అన్నాడు, జన్నత్ అన్నాడు. ఇలాగ రకరకాల వాళ్ళు రకరకాల పేర్లు పెట్టుకున్నారు. దీన్ని బ్రహ్మ పగలు అన్నాడు గీతలో 8వ అధ్యాయంలో మనకు వస్తుంది, మనం చర్చించుకుంటాం. అర్థమైందండి. సో ఈ సత్యత్రేతాయు అరకల్పం అనమాట. సత్యత్రేత ద్వాపర కలి అనేది కల్పం అనుకుంటే అరకల్పం అనమాట. ఇప్పుడు ఎక్కడి నుంచి దేహభ్రాంతి ప్రారంభమవుతుంది, ఇక్కడ సత్యత్రేతాయుగాలు 100% ఆత్మచింతనే ఉంటుంది. నేను ఆత్మని, ఈ శరీరము నాది. శరీరం కేవలం ఒక పాత్రను అభినయించడానికి, కళ్ళు ఎప్పుడు అవసరం వస్తుంది చూడడానికి, కాళ్ళు ఎక్కడ అవసరం వస్తాయి నడవడానికి, చేతులు ఎక్కడ అవసరం పని చేసుకోవడానికి, చెవులు ఎక్కడ అవసరం వస్తాయి వినడానికి. అర్థమైందండి. ఇప్పుడు నాలిక తినడానికి. అట్లా ఈ ఇంద్రియాలు అవసరమైనంత వరకే వాడుకుంటాం, లేకపోతే మనం ఒక తాబేలు లాగా చూపించాడు కదా ఉదాహరణ, యదా సంహరతే చాయం కూర్మాంగానేవ సర్వశ ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్న దాంట్లో ఆ కాళ్ళు, మన నడవాలంటే తాబేలు కాళ్ళు బయట పెడుతుంది, తినాలంటే ముఖం బయట పెడుతుంది. సో ఈ విధంగా అది ఏం చేస్తుంది, ఆ డిప్పలో కూర్చుని ఉంటుంది, సేఫ్ గా ఉంటుంది. అందుకని తాబేలు యొక్క వయసు తెలుసా మీకు, ఆయుష్ ఒక 300-400 సంవత్సరాలు బతుకుతుంది. ఎందుకంటే ఇంద్రియాలని గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది అనమాట. ఏమాత్రం అది ఒరిజినల్ సంస్కారానికి చెప్పుకున్నాము. రెండవది
పాస్ట్ బర్త్ అంటే సత్యత్రేతాయుగాల్లో కూడా మనం అనేక జన్మలు తీసుకుంటాం. రాబోయే ఎపిసోడ్స్ లో నేను ఎన్ని జన్మలు అది కూడా నేను విశ్లేషణాత్మకంగా చెప్తాను. ప్రస్తుతానికి అట్ ది స్టేజ్ సత్యయుగంలో కొన్ని జన్మలు, త్రేతాయుగంలో కొన్ని జన్మలు, ఈ విధంగా అరకల్పంలో కొన్ని జన్మలు తీసుకుంటాం. కానీ ఇక్కడ సంస్కారాలు పాడవ్వవు. ఒరిజినల్ సంస్కారాలతోనే జీవితం గడుస్తుంది. ఎందుకంటే ఇది బ్రహ్మ పగలు లేక స్వర్గము, వైకుంఠము, పారడైస్. ఎక్కడి నుంచి పాడవుతుంది? ఆత్మచింతన మర్చిపోతూ గ్రాడ్యువల్ గా మనం ద్వాపర యుగము నుండి మనం ఏం చేస్తామండి, ఆ విధంగా దేహభ్రాంతిలోకి వస్తాము. అర్థమైందండి? అక్కడి నుంచి మనకేమవుతుంది, ఎప్పుడైతే దేహభ్రాంతిలోకి వస్తుంటామో తప్పుడు కర్మలు కూడా మన ద్వారా జరుగుతాయి. మంచి కర్మలు జరుగుతాయి, తప్పుడు కర్మలు కూడా జరగటం మొదలు పెడతాయి. ఎందుకంటే అక్కడ దేహభ్రాంతితో ఇంద్రియ సుఖానికి అలవాటు పడతాం. కామ, క్రోధ, లోభము, అహంకారాలు, ఈ విషయ వికారాలు అక్కడి నుంచే వస్తాయి. అమ్మ గట్టిగా అరుస్తుంటే, గట్టిగా నాకు చాలా గౌరవిస్తున్నాడే, ఒరే ఇక్కడ రారా అంటే అమ్మా ఇంత గౌరవిస్తున్నాడండి అంటే కోపం ద్వారా నా పనులన్నీ అవుతాయన్నమాట. నేను చాలా గ్రేటు, మిగతా వాళ్ళంతా చాలా తక్కువ. అహంకారం ద్వారా నా గొప్పతనాన్ని చాటుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఈ విషయ వికారాలు ఎంటర్ అయిపోతూ ఉండు. మన సంస్కారాలు ఈ విధంగా ఎన్నో జన్మలు మనం తీసుకుంటాం. ద్వాపరము మరియు కలియుగము, ఈ రెండు యుగాలు అంటే మరి అలాగే అరకల్పం, ఇంకో అరకల్పం, మనం అనేక జన్మలు తీసుకుంటూ ఆ విధంగా కలియుగం యొక్క అంతిమ సమయంలో చేరుకున్నప్పుడు నేనేమంటాం, గత జన్మ సంస్కారాలు అంటాం. ఎందుకంటే ద్వాపర యుగం నుండి మీకు అన్ని సంస్కారాలు, మన చెడు సంస్కారాలు కానీ మంచి సంస్కారాలు కానీ ఏర్పడతాయి కదా, ఆ ముద్ర పడుతుంది కదా. ఏమవుతుంది? గత జన్మ సంస్కారం, పాస్ట్ బర్త్ సంస్కారాలు అంటారు. అందుకనే చూసారు, ఇప్పుడు జ్ఞాని అనేవాడు ఎవరైనా ఏదైనా అరిచేడంటే వెంటనే రియాక్ట్ అవ్వడు. ఈ విల్ రెస్పాండ్ అంతే, నాట్ రియాక్ట్. అర్థమైందండి? రెస్పాండింగ్ కిను రియాక్టింగ్ కి చాలా తేడా ఉందండి. రెస్పాండింగ్ అంటే ఏంటి? వాడి యొక్క సంస్కారాలు అనుగుణంగా వాడు పాత్రని ప్లే చేస్తున్నాడు. నేను దివ్య సంస్కారాలతో ఉన్నాను, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని పుణికి పుచ్చుకొని చక్కటి ఒక జ్ఞానిగా ఉన్నాను కాబట్టి నాకు ఈ సంస్కారాల జ్ఞానం ఉన్నది. మొత్తం ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన ఆ యొక్క అడుగులో నేను అభ్యాసంలో ఉన్నాను. కాబట్టి ఎవరో ఏదో అన్నారని చెప్పి నేను రియాక్ట్ కాకూడదు, నేను రెస్పాండ్ అవ్వాలి. మా దగ్గర శాంతి సరోవర్లో ఎవ్రీ సండే ఈవినింగ్ టాక్స్ అని ఉంటాయి. ఎప్పుడన్నా వీలైతే రావచ్చు ఎవరైనా కూడా. అది ఫ్రీ అనమాట, నో అడ్మిషన్, రిజిస్ట్రేషన్ ఏమీ లేవండి. 6:30 ఈవినింగ్ 6:30 నుండి 8 o'clock, 6:30కి స్టార్ట్ అవుతుంది, 8 o'clock ఎండ్ అయిపోతుంది. ప్రసాదం ఇచ్చి పంపించేస్తారు. ఒక 100 నుంచి 150, 200 డిపెండింగ్ ఆన్ ద టాపిక్స్ బట్టి జనాలు వస్తుంటారు. అంతా యంగ్స్టర్సే వస్తారు. 80% అంతా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు వస్తారు. ఇక్కడంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉంది కదా ఇది. రిటైర్ అయిన వాళ్ళు కొద్ది మంది వస్తారు. ఎందుకు ఇప్పుడు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఇవాళ టాపిక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు మాట్లాడుతున్నారు అక్కడ. ఏమన్నారు? రెస్పాండింగ్ వర్సెస్ రియాక్టింగ్ అన్నాడు. అదనమాట టాపిక్. అందుకని ఇక్కడ ఏంటి, జ్ఞాని అనేవాడు రెస్పాన్స్ ఇస్తాడు, రియాక్ట్ అవ్వడు. ఏదో వాడు కోపం అంటే ఎందుకు అంటున్నావు కోపంగా, మతిపోయిందా నీకు, ఏం చేస్తాను అనుకుంటున్నావు, ఇలాగంటే ఏమైపోయింది, నా సంస్కారం కూడా పాడైపోయింది. అందుకని ఏమైంది, అన్ని సంస్కారాలు అన్ని అయిపోయి చేసుకుని పాస్ట్ ఇప్పుడు నేను ఎండింగ్ లో ఈ జన్మ తీసుకున్నాను, ఈ జన్మతో పాటు ఒరిజినల్ సంస్కారాలు మర్చిపోయాను. ఎందుకంటే కాలచక్రంలో దేహభ్రాంతిలో పడిపోయి నేను ఒరిజినల్ సంస్కారాలు మర్చిపోయాను. అక్వైర్డ్ సంస్కారాలు అనొచ్చండి దీన్ని. అక్వైర్డ్ సంస్కారాలు అంటే ఏంటి? ఎక్కడి నుంచి జన్మ జన్మలుగా వచ్చినటువంటి సంస్కారాలు, పాస్ట్ బర్త్ సంస్కారాలు, గత జన్మ సంస్కారాలు. ఆ విధంగా కొన్ని సంస్కారాలు వచ్చి చేరాయి. మనం బాగా నెగిటివ్ యాక్టివిటీస్ చేసామనుకోండి, విషయ వికారాలను మునిగిపోయి కుళ్ళు పనులు చేసి అందరినీ మోసం చేసి లంచం తీసుకొని అందరినీ దుఃఖపెట్టి ఏదో చేసుకుంటే న్యాచురల్లీ నెగిటివ్ సంస్కారాలు హెచ్చుగా ఉంటాయి. లేకపోతే మంచి పనులు కొన్ని చేస్తే కొన్ని పాజిటివ్ సంస్కారాలు కొన్ని తక్కువగా ఉండొచ్చు. ఓవరాల్ గా మీ సంస్కారం మీ యొక్క వర్తమాన జీవన గమనములో మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. ఒకరు చూస్తే చూడండి ఎంత బాగుంటుంది, నమస్కారం అండి, బాగా చక్కగా వింటారు, ఏమయ్యా ఎలాగున్నావు, బాగున్నావా అంటారు, ఎంత చక్కగా మాట్లాడతారు. ఇంకొకరు కోపంతో మాట్లాడతారు, బిజీగా ఉన్నాను, తర్వాత కలుగుతానండి, పొండి అంటారు. అప్పుడు ఏమంటాం, అలా చాలా మంచి సంస్కారవంతుడండి అంటాం, అవునా కదా? సో ఈ విధంగా మన సంస్కారాలు మన యొక్క వ్యవహారాన్ని డిసైడ్ చేస్తాయి. మన యొక్క జీవితాన్ని ఎలాగా జీవిస్తున్నాము అనేది ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని డిసైడ్ చేస్తాయి. అది రెండవ సంస్కారం అండి. మూడవది, ఒక్కొక్క జన్మకి ఒక సెట్ తల్లిదండ్రులు ఉంటారండి.
తల్లిదండ్రుల నుంచే కదా మనం జన్మ తీసుకుంటూ ఉంటాం. అర్థమైందండి? సో ప్రతి ఇప్పుడు ఎన్ని జన్మలైతే తీసుకున్నాం అన్ని జన్మలకి మనకి తల్లిదండ్రులు ఉంటారు ఒక జత. అలాగే ఎన్ని జన్మలైతే అన్ని జన్మలు తల్లిదండ్రులు ఉంటారు. సో తల్లిదండ్రులు ఆ ఊంపు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఇక వాళ్ళ సాంగత్యంలోనే ఉంటాం. తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారు ఆ సంస్కారాలు మనకు వచ్చేస్తాయి. దీన్ని ఏమంటారంటే జెనెటిక్ సంస్కారాస్ అంటారు. ఎందుకంటే ఈ సంస్కారాల గురించి చెప్తున్నానంటే కాస్త మీకు సంస్కార పరివర్తన మీద ఆసక్తి కలుగుతుందని ఒక భావనతో నేను జస్ట్ ఒక సంకల్పం వచ్చింది నాకు. సాయంకాలం పూట మెడిటేషన్ చేస్తుంటే సంకల్పం వచ్చింది. సంస్కారం అంటున్నావు, దాని గురించి సీరియస్ గా వాడు చెప్పేలాగా ఆ విధంగా చెప్తే కొంచెం అర్థమవుతుంది అని సంకల్పం వచ్చి చెప్తున్నారు. జెనెటిక్ సంస్కారాలు తల్లిదండ్రుల నుంచి వచ్చే సంక్రమించే సంస్కారాలు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఏ లక్షణాలు, తల్లిదండ్రులు బాగా కోపం ఉన్నారు, కొట్టుకుంటా ఉన్నారు, భార్య భర్తలు కొట్టుకుంటా ఉన్నారు అనుకోండి, లేకపోతే అరుస్తూ ఉన్నారు, కరుస్తూ ఉన్నారు, దొంగతనం చేస్తున్నారు, లంచం తీసుకుంటున్నారు, ఇలాగ వాళ్ళు మంచి పనులు చేస్తే మంచి సంస్కారాలు వస్తాయి పిల్లలకి. అదేవిధంగా వాళ్ళ సంస్కారాలు పిల్లలు ఎదురుకుంటా తప్పుడు పనులు చేసుకుంటూ ఉంటే అవన్నీ గమనించి వాళ్ళకి అటువంటి నెగిటివ్ సంస్కారాలు కూడా వస్తాయి. అందుకని ఈ రోజుల్లో మోటివేషనల్ స్పీకర్స్ ఏం చెప్తున్నారు, పేరెంటింగ్ స్కిల్స్ కూడా చెప్తున్నారు. వాళ్ళు హ్యాపీ పేరెంటింగ్ అంటున్నారు. ఎలాగ పిల్లల్ని పోషించాలి, ఎలాగ పిల్లల్ని పెంపకం చేయాలి అనే చాలా దాని మీద పెద్ద ఇండస్ట్రీ అండి. అర్థమైందండి? దానికోసం వెళ్తున్నారు, యంగ్ కపుల్స్ వెళ్తున్నారు, జస్ట్ మ్యారేజ్ చేసుకున్న వెళ్ళి రండి మీరు వచ్చి వినండి, ఈ విధంగా చేస్తే మీ పిల్లవాడు చక్కటి పౌరుడుగా తయారవుతాడని చెప్తాడు. సో మూడవది ఏంటంటే జెనెటిక్ సంస్కారాలు. నాలుగవది ఇప్పుడు జెనెటిక్ అయిపోయింది, పిల్లలు పుట్టేసాము, తల్లిదండ్రుల సంస్కారం అయిపోయింది, తర్వాత మనం స్కూల్కి వెళ్తాం, లేకపోతే చదువులు అయిన పూర్తి కాలేజీకి వెళ్తాం, తర్వాత యూనివర్సిటీకి వెళ్తాం, తర్వాత ఇంకా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్కి వెళ్తాం, తర్వాత జాబ్ వస్తుంది, ఆఫీసులకు వెళ్తాం, బిజినెస్ అవుతే బిజినెస్ చేస్తాం. సో ఈ విధంగా మధ్యలో మనకి ఏమవుతుంది, తల్లిదండ్రుల సంస్కారాల నుండి మనకి నాలుగవ రకమైన సంస్కారం ఏంటండి? 4 రకాల ఒరిజినల్ అని చెప్పాను, తర్వాత ఏం చెప్పానండి, పాస్ట్ బర్త్ చెప్పాను, జెనెటిక్స్ చెప్పాను కదా, 3 చెప్పాను. ఈ నాలుగవది సాంగత్యం వల్ల వచ్చే సంస్కారాలు, సోషలైజింగ్ వల్ల వచ్చే సంస్కారాలు. ముఖ్యంగా ఇప్పటి వరకు అయితే మనం మామూలుగా స్నేహితులు, లేకపోతే స్కూల్లో నా ఫ్రెండ్స్, లేకపోతే ఆఫీసులో నా కొలీగ్స్ ఇట్లా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు సాంగత్యాన్ని మంచిగా కానీ చెడుగా కానీ పరివర్తన చేసేటువంటిది ఒక అద్భుతమైనటువంటి, అది వరం అంటే వరం అనుకోవచ్చు, శాపం అంటే శాపం అనుకోవచ్చు. దానిని ఏమంటున్నారు, సోషల్ మీడియా అంటున్నారు. ఒక్క మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలండి, ఇంకా మీ జీవితం చాలా ముందుగానే వెళ్ళొచ్చు. ఎందుకంటే అందులో ఎన్నో విషయాలు, మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవచ్చు. మీరు చాట్ జీపీటీ కొట్టండి, లేకపోతే జెమిని అనేది వచ్చిందంట, లేకపోతే గూగుల్ కొట్టండి, ఎన్నో మంచి మంచి విషయాలు అక్కడ సెల్ఫ్ ట్యూటర్ లాగా ప్రతి దాన్ని తెలుసుకొని చాలా అడ్వాన్స్ అయిపోయి చాలా చదువుకొని ఎన్నో పరీక్షలు పాస్ అయ్యి ఎన్నో డిగ్రీలు అని సంపాదించుకోవచ్చు పాజిటివ్ గా వెళ్తే. లేకపోతే పాడైపోవచ్చు. సో ఈ సోషల్ మీడియా ఇప్పుడు అధిక ప్రభావం చూపిస్తోంది. అదేవిధంగా ఫ్రెండ్ సర్కిల్, కొలీగ్స్, బిజినెస్ పీపుల్, ఈ యొక్క దీన్ని ఏమంటే సాంగత్యము ద్వారా వచ్చేటువంటి సంస్కారాస్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై ద కంపెనీ వన్ కీప్స్. అందుకని అంటారు సార్, కొంతమంది ఏమంటారు, మీ పిల్లవాడి యొక్క ఫ్రెండ్స్ కంపెనీ నాకు చెప్తే నేను మీ పిల్లవాడి సంస్కారం ఎలా ఉందో నేను చెప్తానండి. వాడు ఎప్పుడు ఫస్ట్ ర్యాంకర్స్ క్లబ్ లోనే ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు కూడా మంచిగా ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు చూసినా చదువుకుంటున్నాడు, ఎప్పుడు చూసినా ర్యాంకర్స్ తోనే ఉంటున్నాడు, ఎప్పుడు చూసినా మంచి మంచి పనులే చేస్తున్నాడు. సో న్యాచురల్లీ మీకు ఏమనిపిస్తుంది, నా పిల్లవాడు వాడవడు మంచి మార్గాన్ని వెళ్తాడు, చక్కగా చదువుకుంటాడు, వాడి భవిష్యత్తు బంగారంగా ఉంటుందని మీరు అనుకుంటారు. ఖచ్చితంగా అది కరెక్ట్. సో ఆఖరిదండి, 5వది, ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఏమిటంటే దీనేమంటారు, ఇప్పుడు మనము ఇంటెన్షనల్ గా మనకి జ్ఞానం ఏం చెప్తుంది, నీ సంస్కారాల ప్రకారంగా నీ భావి జీవితం ఏర్పడుతుంది అంటుంది కదా. అలాంటప్పుడు ఈ 4 రకాల సంస్కారాలు ఏమైనా కానివ్వండి, ఎందుకంటే నా తల్లిదండ్రులను నేను చూస్ చేసుకోలేదు, అర్థమైందండి, నా గత జన్మల్లో ఏం చేశానో నాకు తెలియదు, నా పాస్ట్ ఒరిజినల్ సంస్కారం పూర్తిగా మర్చిపోయాను, అసలు నాకు నాలెడ్జే లేదు, అర్థమైందండి. ఇప్పుడు మళ్ళీ సాంగత్యం, ఈ సాంగత్యం సంస్కారంతో పాడైపోయాను నేను. వాడు తాగిపోతే వాడు డ్రింకింగ్ అలవాటు చేశాడు, ఆల్కహాల్ అలవాటు చేశాడు, వీడు సిగరెట్ అలవాటు చేశాడు, వాడేమో అది అలవాటు చేశాడు, వీడు ఇది అలవాటు చేశాడు, ఇలా పాడేది. ఇప్పుడు జ్ఞానం దొరికింది మనకి, ఇప్పుడు ఈ క్షణంలో మనకి జ్ఞానం దొరికింది. ఏం జ్ఞానం దొరికింది, సంస్కార పరివర్తన నీ భావి జీవితాన్ని శాసిస్తుంది, నీ వర్తమాన జీవితంలోని సుఖశాంతులని నిర్దేశిస్తుంది అన్న జ్ఞానం ఇప్పుడు దొరికింది మనకి.
సో దొరికినప్పుడు ఏం చేస్తాం మనము? ఒరిజినల్ సంస్కారాస్ యొక్క నాలెడ్జ్ అనేది ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు, భగవంతుడు తెలియచేస్తున్నాడు. 26 దివ్య గుణాలు నీలో పదిలపరిచాను. ఏమంటాడు? తేజ, క్షమా, ధృతి, శౌచం, అద్రోహో నాతి మానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. హే అర్జున, అభిజాతస్య, నీవు దైవీ సంపదతో పుట్టేవురా నాయనా. అంటే ఒరిజినల్ సంస్కారాస్ నీకు ఉన్నాయి. అందులో మనం ముఖ్యంగా మనం ఏం తెలుసుకున్నామండి? 2 విషయాలు తెలుసుకోవాలి, 2 శక్తులు తీసుకోవాలి. అందులో 7 దివ్య గుణాలు చెప్పాను చూసారా ఒరిజినల్ దాంట్లో. ఆనందము చెప్పాను, తర్వాత శాంతి చెప్పాను, ప్రేమ చెప్పాను, 4వది బుద్ధిబలం అని చెప్పాను, విల్ పవర్. ఇది ఒకటి అవసరం మనకి, ఇప్పుడు విల్ పవర్ అవసరం. 5వది జ్ఞానం చెప్పాను, ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు ఈ యొక్క విల్ పవర్, ఈ బుద్ధి బలం, ఈ రెండింటినీ మనం అవేకం చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు అవేకం చేసుకోగలుగుతాము? ఆత్మ యొక్క అనుభవం కలిగినప్పుడే అవేకం చేసుకోగలుగుతాం. అర్థమైందండి? ఆత్మిక స్థితిలోనే ఈ గుణాలన్నీ మనకి మేనిఫెస్ట్ అవుతాయి. అర్థమవుతుంది? ఇప్పుడు మేనిఫెస్ట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? అమ్మ ఇన్ని గుణాలు ఉన్నాయి, 7 గుణాలు ఉన్నాయి. నేను బుధవారం నాడు చెప్పినట్టుకునే బుద్ధి బలము ప్లస్ గురువారం సద్గురువు మనకి ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. సో ఈ జ్ఞానం ఆధారంగా, జ్ఞానం అంటే మన సంస్కారాల గురించి మొత్తం అంత అవగాహన మనకు కలిగింది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే రాజయోగం అనే ప్రక్రియను వాడుకొని ఇప్పటి వరకు ఉన్న సంస్కారాలని నాకు కంట్రోల్ లేదు, అది భలే చెత్తగా ఉండనివ్వండి, లేదా మీడియంగా ఉండనివ్వండి, పాడైపోయినా ఉండి మంచిగా ఉండనివ్వండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే అసుర సంస్కారాలు అన్నాడు గీతలో ఉన్నాడు. 60 అసుర సంస్కారాల వర్ణన ఉందండి గీతలో. నేను ఒక్కొక్కటి అండర్లైన్ చేసుకుంటూ నంబరింగ్ ఇచ్చుకుంటూ వచ్చా. కొన్ని రిపీట్ అయ్యాయి. అర్థమే, ఒక 4-5 అవగుణాలు రిపీట్ అయ్యాయి. ఓవరాల్ గా అట్లా వేసుకుంటూ వస్తే మొత్తం 60కి నాకు వచ్చింది. ఇక్కడ 26, అక్కడ 60, మొత్తం 86 ఇచ్చాడు దైవ అసుర సంపద విభాగ యోగం. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఈ దివ్య గుణాలను అవేకం చేసుకుంటాను. ప్రతినిత్యము ఒక్క అరగంట 30 గంట సేపు నేను పరమాత్మతో యోగము చేస్తాను. చేసుకొని ఇప్పటి వరకు ఆత్మలో పేరుకున్నటువంటి చెడు సంస్కారాలని నేను యోగ అగ్నిలో దగ్ధము చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఆత్మ చింతన పెరుగుతుంటుంది, బాడీ కాన్షియస్నెస్ తగ్గుతుంది, సోల్ కాన్షియస్నెస్ పెరుగుతుంటుంది. ఎప్పుడైతే సోల్ కాన్షియస్ స్థితి పెరుగుతుంటుంది 5% నుంచి 10%, 20%, 30%, 40%, ఇది బాడీ కాన్షియస్నెస్ ఏమైపోద్ది? 100% ఇప్పుడు ఉన్నది, అది 90%, 80%, 70%, 60% ఇలా అయిపోతుంది. ఇది పెరుగుతుంది, అది తగ్గుతూ ఉంటుంది. న్యాచురల్లీ అటువంటి స్టేట్ లో మీకు ఆ డివినిటీ, ఆ దైవీ సంస్కారాలు మీకు అనుభవంలోకి వస్తాయి. ఇది ప్రక్రియ అన్నమాట. ఇది ఒక సైన్స్. అంధవిశ్వాసానికి, మూఢ విశ్వాసానికి ఏదో అనుకున్నాను, వాళ్ళేదో మంత్రం ఇచ్చారు, వీళ్ళేదో చేశారు, ఇన్ని రకరకాల పూజలు చేస్తున్నారు, యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు, ఇవేవి కూడా మీ సంస్కార పరివర్తన చెయ్యదు. కేవలం ఆత్మ యొక్క అస్తిత్వాన్ని గుర్తించాలి. పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని ఆటోమేటిక్ గా గుర్తిస్తామండి. పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని గుర్తించడం చాలా ఈజీ. ముందు మీరు ఏం చేయాలి? నేను ఆత్మని అన్నటువంటి అభ్యాసము ద్వారా ఆత్మ అనుభూతి, ఆత్మ యొక్క ఏమంటారు అనుభవంలోకి మనం వస్తూ మెల్లిమెల్లిగా అభ్యాసం చేస్తూ, అభ్యాస యోగయుక్తైన గీతలు అన్నాడు కదా. సో ఆ విధంగా అభ్యాసం చేస్తూ చూసుకుంటే పరమాత్మ నుండి శక్తి గుణాలు ఆటోమేటిక్ వస్తాయి, సంస్కార పరివర్తన జరుగుతుంది. రాబోయేటువంటి సత్యయుగములో మనము చాలా శ్రేష్టమైనటువంటి జన్మలు మనకి ప్రాప్తి జరుగుతుంది. మనము కాలచక్రములో మొట్టమొదటి యుగమైనటువంటి సత్యయుగములో మనము కాలు మోపుతాము. ఇదనమాట సంస్కార విషయం. ఇప్పుడు మనము 2వ అంశంలోకి వచ్చేద్దాం. మన అంశం ఏంటనుకుంటే 2వది ఏంటంటే వేదాల గురించి. వేదాల గురించి నేను క్లుప్తంగా చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. చాలా ఈజీ. మీకు గత ఎపిసోడ్ లో మనము ఏం చెప్పుకున్నామంటే ఋషిభిర్ బహుదా గీతం చందోభిర్ వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్ వినిశ్చితై అన్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ఒకసారి తీసేసి ఇష్టం తీసాను. వేదాలు మనకి ఏం చెప్తున్నాయి, వేదాలు మనకి ఏం చెప్తున్నాయి అన్న సంగతి తెలియదు ఎవరికి కూడా. వేదాల యొక్క సారం ఏమిటి, వేదాల యొక్క తత్వం ఏమిటి, వేదాలు నా జీవితాన్ని ఏ విధంగా ఉండమని శాసిస్తున్నాయి, ఈ విధానంలో మనకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. అందుకనే భగవంతుడు కూడా ఏం చెప్తున్నాడంటే, ఆయన వేదాలు కేవలము నిన్ను ప్రకృతిలోనే పెడుతుంది, కానీ ప్రకృతి అతీతంగా తీసుకొని వెళ్ళదు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత, అక్కడ ఆ విధంగా బుద్ధినేత్రాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఆ లెవెల్లోని తీసుకెళ్తుంది. కానీ
బుద్ధినేత్రాన్ని తెరిపించి నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళి ఆత్మజ్ఞానిగా నిన్ను తయారు చెయ్యదు నాయనా అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా భగవంతుడికి అర్థమైంది కదా, మనం కేవలం వేద మంత్రాలు చదువుకుంటున్నాం, వేద మంత్రాలు వింటున్నాం, వేద మంత్రాల యొక్క పారాయణం చేస్తున్నాం, వేదాల్ని గౌరవిస్తున్నాం. కానీ వేదాలు మనం ఏం చేస్తుందంటే కేవలం భౌతిక ఈ ప్రపంచంలోనే, భౌతిక ఇంద్రియ సుఖాలలోనే, భౌతికంలోనే మీ కోరికలు తీరేలాగా, మా అబ్బాయికి మెడికల్ సీట్ కావాలి, మా అమ్మాయికి మంచి సంబంధం కావాలి, మేము మంచి ఇల్లు కట్టుకుంటున్నాం, దీనికి తగ్గ లోన్ అది ఏర్పాటు కావాలి, ఇటువంటి ఒక్క జన్మకి 2 జన్మలకి పరిమితిగా అయినటువంటి, అంటే సత్యత్రేతాయుగంలో మాట లేదండి, కేవలం ఈ కలియుగంలోనే ఈ ఉన్నటువంటి ప్రాప్తుల కోసం అని చెప్పి మనం ఆ విధంగా దేవీ దేవతల్ని పూజ చేసుకుంటూ మన కోరికలను ఆ విధంగా నెరవేర్చుకోవడానికి భలే వేదాలు పనికొస్తాయి. బాడీ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళకి వేదాలు పనికొస్తాయి. కానీ ఒక హయ్యర్ పాత్రలోకి వెళదాము. ఎందుకంటే గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో మనుష్యాణం సహస్రేషు అన్నాడు కదా, వేల కొలది జనులలో కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకుంటారు. నేను తెలుసుకున్నటువంటి గ్రూపులో ఉండాలి, ప్రయత్నము చేసే గ్రూపులో, కానీ లేకుంటే కేవలము ఆ విధంగా అజ్ఞానంలో ఉన్న గ్రూపులో ఉండకూడదు, నేను తెలుసుకున్న రియలైజ్డ్ గ్రూప్లో నేను ఉండాలి అన్న లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే వేదాల కంటే పైన ఇంకొక మెట్టు ఉన్నది, అది హయ్యర్ స్టెప్, హయ్యెస్ట్ అనమాట, దానికంటే గొప్ప మెట్టు లేదు. ఏమిటండి ఆ మెట్టు? స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకోవడం, పరమాత్మతో రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనం మన సంస్కార పరివర్తన చేసుకుంటూ ఆ విధంగా మనం శ్రేష్టమైన జన్మలు పొందాం. ఎందుకంటే పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు ఖచ్చితంగా జన్మ తీసుకుంటాడు. 2వ అధ్యాయంలోని 27వ శ్లోకం. ఇప్పుడు ఒక్కసారి మీరు గమనించినట్లయితే నేను మీ ముందు 3 శ్లోకాలు పెడుతున్నాను. మీ ముందు 3 శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్పాడు? ఇప్పటికే నేనేం చెప్పాను, ఋషిభిర్ బహుదా గీతంలో ఏం చెప్పాడు? ఋషులు మునులు వాళ్ళు కూడా ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు 13వ అధ్యాయంలో 4వ శ్లోకం అండి. క్షేత్రము క్షేత్రం అంటే శరీరము ఆత్మ, శరీరము ఆత్మ, అర్థమైంది? శరీరము క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ అండి, శరీరం అంటే శరీరం, అర్థమైందండి? సో ఈ 2 విషయాల గురించి ఆల్రెడీ ఋషులు మునులు తెలుసును. చందోభిహి అన్నాడు అక్కడ, వేదాలలో కూడా చాలా చక్కగా పదిలపరచబడినది. ఏది? ప్రతి ఒక్క మనిషి 2 వ్యవస్థలతో కూడుకుని ఉన్నాడు, శరీరము ఆత్మ, అర్థమైందండి? ఋషిభిర్ బహుదా గీతం చందోభిహి విధైహి పృథక్. బ్రహ్మసూత్రం అన్నాడు కదా, ఏమండి? తర్వాత ఏమన్నాడు ఒక్కసారి చూడండి, బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్ వినిశ్చితై. హేతుబద్ధము అంటే లాజిక్ గుర్తుపెట్టుకోండి, హేతుబద్ధతం. అహైతుకం అంటాడు, అది అజ్ఞానం అంటాడు. అదే తామసిక జ్ఞానాన్ని అహైతుకం అతత్వార్థం అల్పం చ తత్తామసముదావృతం 18:22లో చెప్తాడు. ఇక్కడ హేతుబద్ధత అంటే ఏంటి? ఒక ప్రిన్సిపల్డ్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ అన్నమాట. ఇది సైన్స్ కదా, సైన్స్ అంటే ఒకటే మార్గాన్ని చెప్తుంది మనకి. ఇగో ఈ మార్గంలో వెళితే మంచి మార్గము, ఇది తప్పుడు మార్గము, ఈ మార్గంలో వెళ్ళినా కూడా నీకు పర్వాలేదయ్యా అని చెప్తుందా? ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అందుకనే వేదాలలో ఉంది, ఋషులు మునులుగా తెలుసును, మరియు బ్రహ్మసూత్రాల్లో పదిలపరచబడింది అని చెప్పాడు. ఇప్పుడు ఇవి చెప్పినప్పటికీ కూడా ఈ 3 గ్రూప్స్ వారు కూడా ఎవరు కూడా ఆత్మజ్ఞానాన్ని కానీ పరమాత్మ జ్ఞానాన్ని, తత్వాన్ని కానీ ప్రకటించలేదు. అంటే తెలియలేదు. ఎందుకు తెలియలేదు అంటే దైహికంగానే వాళ్ళు పనిచేస్తున్నారు, ఆ హయ్యర్ స్టెప్కి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. అది ఒకటి. నెక్స్ట్ ఏం చెప్పానంటే పితాహమస్య జగత కూడా ఏం చెప్పారు, అది అనుకున్నాం ఆల్రెడీ. అందులో ఏమంటున్నాడు అక్కడ, రుక్సామ యజురేవచ అన్నాడు. అక్కడ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నేనే అన్నాడు. తర్వాత ఓంకారం అని అన్నాడు. ఓంకారం అంటే మళ్ళీ ఇంకొక శ్లోకంలో 7వ అధ్యాయంలోని 8వ శ్లోకం రాసుకోండి. అక్కడ అర్థమైంది. అక్కడ ఏమన్నాడు, ప్రణవ సర్వవేదేషు అన్నాడు. అది కూడా గత ఎపిసోడ్ చెప్పాను, కొంచెం క్లుప్తంగా ఒకసారి ఏమన్నాడు, ప్రణవ సర్వవేదేషు అంటే ఎన్ని వేదాలైతే ఉన్న అన్ని వేదాలలో ప్రణవనాదాన్ని నేను అంటున్నాడు. అంటే ప్రణవం అంటే ఆత్మ, పరమాత్మ, సోల్ రియలైజేషన్, సోల్ అండ్ గాడ్ రియలైజేషన్, ఈ 2 ప్రణవము ద్వారా. ఓం అంటే ఏంటంటే అది ఒక సూక్ష్మ శక్తి, ఆత్మశక్తి, ఆత్మ అనుభవం జరిగితే పరమాత్మ అనుభవం జరుగుతుంది. సో ఆత్మ పరమాత్మకు స్పష్టమైన అవగాహన మనం ఓం ధ్వనితో వస్తోంది, అర్థమైందండి? అందుకనే మనం ఏం చేసినా, పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏం చేసినా, ఆధ్యాత్మిక జగత్తులో, ధార్మిక జగత్తులో ఏం చేసుకున్నా కూడా ఓం అని 3 సార్లు పలకరించి చేస్తాం. అంటే దేని వల్ల చేస్తున్నాం? ఇదంటే రిచువలిస్టిక్ గా చేస్తున్నాం, లేదా మొక్కుబడిగా చేస్తున్నాం.
కానీ అక్కడ అర్థం ఏంటంటే ఓం అనగానే ఆత్మచింతనలో వెళ్ళిపోవాలి, 3 సార్లు వెళ్ళిపోవాలి. ఒకసారి ఆత్మ, రెండవసారి ఆత్మల తండ్రి పరమాత్మ, మూడవసారి ఆత్మలు పరమాత్మ ఈ కాలచక్రంలో ఈ విధంగా భ్రమణము చేస్తారు. ఎప్పుడు పరమాత్మ వస్తాడు, ఈ సత్య త్రేత ద్వాపర కలిలో ఎలా భ్రమణం జరుగుతుంది అదనమాట 3 సార్లు ఓంకార ధ్వని అంటే. ఇప్పుడు ఇంకొక శ్లోకం చెప్తున్నాను, 10వ అధ్యాయంలోని 22వ శ్లోకం. 10వ అధ్యాయంలోని 22వ శ్లోకం ఏమన్నాడు? వేదానాం చాలా ఉన్నాయనుకోండి, 4 పంక్తులతో నాకు పని లేదు, తర్వాత నేను కావాలంటే వేరే సందర్భం వచ్చినప్పుడు నేను మళ్ళీ వివరంగా చెప్తాను. ఇప్పుడు కేవలం నా యొక్క లక్ష్యం ఏంటంటే వేదాల యొక్క రిఫరెన్స్ చెప్పడం మీకు. ఏమన్నాడు? వేదానాం సామవేదస్మి వేదోస్మి అన్నాడు. విభూతి యోగం అండి. విభూతి యోగంలో 81 విభూతులు ఉన్నాయండి. నేను అన్ని నంబరింగ్ చేసుకున్నాను. 81 విభూతులు ఉన్నాయి. అందులో ఏమంటాడు? సర్వ వేదాలలో నేను సామవేదాన్ని అంటున్నాడు. 9:17లో నేను రుక్సామ యజురేవచ అన్నాడు. అక్కడ 3 వేదాలు నేనున్నాడు, ఇక్కడ సామవేదము నేనంటున్నాడు. సర్వ వేదాలలో వేదానాం సామవేదోస్మి. అది ఎందుకు మనం మర్చిపోయాం ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి కవర్ చేస్తే పాయింట్ కవర్ అవుతుంది. 8, 11 ఇప్పటికే మనం చర్చించుకున్నాం. 8, 11లో మనకి ఏం చెప్పుకున్నాం? ఏదక్షరం వేద విదో వదంతి. వేద విధులు కొంచెం తత్వం వరకు వెళ్ళినటువంటి వేద పండితులు అన్నమాట. వేద విధులు అంటే వేదాన్ని ఎరింగిన వారు, విధువు అంటే నాలెడ్జబుల్. వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే వాళ్ళు ఏం చెప్పారంట? పరమాత్మని అక్షర స్వరూపముగా వర్ణించారంట. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్స్ మీరు తిలకించినట్టయితే అందులో 20, 21, 22లో అటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని, పరంధామ భగవంతుడు మరియు సంతానమైనటువంటి ఆత్మల యొక్క నివాస స్థానాన్ని చక్కగా వర్ణించిన 8వ అధ్యాయంలోని 20, 21, 22 చెప్పుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటి? యదక్షరం వేద విదో వదంతి. అక్షర బ్రహ్మ యోగం అంటే 8వ అధ్యాయం టైటిల్ ఏంటి? అక్షర బ్రహ్మ. అక్షరుడు అంటే అవినాశి, క్షరము కానివాడు. క్షరము కానివాడు అంటే పెరిషబుల్ కానివాడు, ఎప్పటికీ ఉండేవాడు పరమాత్మ. అర్థమైందండి? ఒక్కసారి ఇప్పుడు మనం చర్చించుకున్నాం 4 శ్లోకాలు మీకు నంబర్లు చెప్పాను. 9, 17 రాసుకునేవాడు రాసుకోండి. 7వ అధ్యాయంలోని 8వ శ్లోకము, 10వ అధ్యాయంలోని 22వ శ్లోకము, 8వ అధ్యాయంలోని 11వ శ్లోకం. ఈ 4 శ్లోకాలు కూడా ఈ వేదాల యొక్క రిఫరెన్సెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైంది? ఎందుకంటే అందులో ఉన్న పాయింట్ ఒకటే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి గీతా పుస్తకంలో భాష్యకారులు ఏమి రాశారో ఇప్పుడు మనకు అది అర్థం కాదు. అందువల్ల పూర్తి శ్లోకం అర్థం చేసుకున్నప్పుడు మనం చదువుకుందాం. ఓకేనండి? ఇక్కడితో నేను ఈ యొక్క చర్చను ముగిస్తున్నాను. అందరికీ నమస్కారము. తదుపరి ఎపిసోడ్లో ఈ యొక్క వేదాల యొక్క రిఫరెన్స్ మీద చాలా ఘాటైన శ్లోకాలు ఉన్నాయండి. ఇంకా అర్థమైందండి? ఆ శ్లోకాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానండి. అందరికీ సెలవు. నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్వికతను విశ్లేషించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు.